ఎగిరే కార్లు వస్తున్నాయి, షైనోడు పర్మిషన్లు ఇచ్చిండు, అమెరికా దేశపోళ్ళు ఎక్కి తిరుగుతుర్రు, జపాన్ దేశంలో కిరాయికి తిప్పుతుర్రు అని ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించే చెప్పుకుంటుంటాం. అయితే ఈసారి మాత్రం అట్లా కాదు, మనోళ్ళు కూడా ఎగిరే ట్యాక్సీలు తయారు చేసి ఎగిరం చేస్తుర్రు. మనోళ్ళు అంటే ఎక్కడోళ్ళు అని అనుకునేరు, మన గుంటూరు జిల్లాలోనే తయారైతున్నది ఎగిరే ట్యాక్సీ. పాన్రి ఒకసారి దాని కథ ఏందో చూద్దాం. ఇక ఇక్కడ కానొస్తున్నది కదా, ఇదే ఎగిరే ట్యాక్సీ. అద్దాల డబ్బా లెక్కున్నది, గిదెట్లే ఎగురుతుందబ్బా అనుకునేరు. మారాది ఎగురుతుంది. చుట్టుముట్టు గిర్ర గిర్ర తిరిగే ప్యాన్లున్నాయి. లోపల ఇద్దరు మనుషులు ఊకినట్టు మెత్తటి సీటు ఉన్నది. భలే కమాలున్నది పోన్రికి ఎగిరే ట్యాక్సీ. ఇండ్ల మీదకెళ్ళి ఎగురుతుంది, ఇండ్ల మీదనే దిగుతుంది. రోడ్ల మీద ఎంత ట్రాఫిక్ జామ్ ఉన్నా నిమిషాల మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి రయ్య రయ్య పోవచ్చట. గుంటూరు దగ్గర పట్లనే ఉన్న మ్యాగ్నమ్ వింగ్స్ అనే కంపెనీ వాళ్ళు ఈ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిండ్రు. దీన్ని డ్రోన్ లెక్క కిందికెళ్లే కటకలొత్తుకుంటూ నడిపిస్తారట. అయితే పైలట్ లేకుండా మనుషులను మోసుకుపోయే బండ్లకు ఇంకా మన దేశంలో పర్మిషన్లు ఇస్తలేరు కాబట్టి ఈ ఎయిర్ ట్యాక్సీల పబ్లిక్ ఎక్కి తిరగాలంటే మాత్రం ఇంకా టైం పడుతుంది అంటున్నారు. భూమి నుంచి 1000 అడుగులు ఎత్తికేంచి ఎగురుతుందట. 40 కిలోమీటర్లు పోతుందట. గంటకు 100 కిలోమీటర్ల రువ్వడితోనే ఎగురుతుందట. గిట్లనే 300 కిలోమీటర్లు పోయేటట్టు 20,000 అడుగుల ఎత్తు మీద ఎగిరేటట్టు కూడా ఓ ఎగిరే ట్యాక్సీని తయారు చేసిండ్రట. ఎట్లయితే రోడ్ల మీద బ్యాటరీ బండ్లు ఉరుకుతున్నాయో గట్లనే ఈ ఎగిరే ట్యాక్సీ కూడా బ్యాటరీలతోనే నడుస్తుందట. ఇప్పటికైతే ఎగిరే ట్యాక్సీలకు పర్మిషన్ లేదు. కాకపోతే ముందు పర్మిషన్లు వచ్చినాక మాత్రం మంచిగా ఎక్కి తిరగొచ్చు. ఈ ఎగిరే ట్యాక్సీలు వచ్చినాయంటే ఇక ట్రాఫిక్ జాములతోని పబ్లిక్ కు పరిచయనే ఉండదు పోన్రి.